హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. బటర్ మసాలా కాకుండా ఈరోజు గీ మసాలా అందాము. ఎందుకంటే నేను గీ యూజ్ చేశాను పన్నీర్ గీ మసాలా. పేరు వింతగా ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా బాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే మాత్రం. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 200 గ్రామ్స్వి పన్నీర్. తర్వాత 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా అనిపిస్తుంది స్లైసెస్ కంటే. సో ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర ఇంకా కావాల్సినంత ఫ్లేవర్ కోసం. కొంతమందికి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు, సో కావాల్సితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 గ్రీన్ చిల్లీస్ ఇలా స్లిట్ చేసుకొని వేసుకోవాలి. మిన్ను ఉన్నాడు కాబట్టి మేము ఎక్కువ కారం అయితే తినము, అండ్ వేసుకోము కూడా. తర్వాత కరివేపాకు, అండ్ ఇవి మీడియం సైజ్వి 3 టొమాటోస్. ఇవి కూడా చిన్న చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి పక్కన. నేను ఈ 3 దానిలలో ఒకటి మాత్రమే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకొక 2 వచ్చేసి గ్రేవీ కోసం సపరేట్గా ఒక మిక్సీ జార్లో పీసెస్ కట్ చేసుకొని కాజు వేసుకొని చేస్తాను. ఒక గుప్పెడు కాజు. ఇవి కాజు ఎందుకు యూజ్ చేస్తామంటే మనము గ్రేవీ అనేది, అదే పులుసు అనేది ఎక్కువ థిక్‌గా ఉంటది, వాటరీగా లేకుండా. మిక్సీకి పడుతున్నప్పుడు వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. పలుకులు లేకుండా నీట్‌గా మిక్సీకేసుకోవాలి. తర్వాత 2 మిల్క్ మిస్ట్ పన్నీర్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక్కొక్కటి 200 గ్రామ్స్ ఉంటది. ఇంకా అవి నేను క్యూబ్స్‌గా కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న క్యూబ్స్‌గా. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకుంటేనే ఇవి లోపల బాగా మంచిగా పట్టుకుంటది మసాలా, టేస్ట్ కూడా బాగుంటది. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. పన్నీర్, టమోటా, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు. మీ దగ్గర కసూరి మేతి ఉన్నా ఇంకా చాలా బెటర్. అది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అదైతే ఆప్షనల్ కాదు, దీంట్లో ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నేను పన్నీర్ ముక్కల్ని ఇలా గీలో వేసి రోస్ట్ చేస్తున్నాను. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేయాలి. ఇంకా అదే ప్యాన్లో గీ వేసుకున్నాను, ఆయిల్ అయితే వేసుకోలేదు. ఆయిల్ వేడెక్కడానికి చాలా టైం తీసుకుంటుంది, గీ అయితే అంత టైం తీసుకోదు. సో ఎక్కువ మాడనివ్వకండి. తర్వాత మసాలా దినుసులన్నీ వేసి, ఆనియన్ వేసి, అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. పసుపు, ఉప్పు వేసేసాను. సాల్ట్ అనేది మీరు ముందే అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కరివేపాకు వేసుకొని కొంచెం సాటే చేశాను. తర్వాత టమాటో వేసాను. ఇదైతే కొంచెం మగ్గనివ్వాలి. నేను గీ కొంచెమే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ స్టీల్ కడాయి కాబట్టి అడుగంటుతుంటుంది. సో స్టీల్ కడాయి యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కలుపుతూనే ఉండండి. మనం ముందే మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటో అండ్ కాజు పేస్ట్ వేసాను ఇక్కడ. తర్వాత కొన్ని వాటర్ వేసాను. వాటర్ వేయకపోతే కింద అడుగంటుతుంది, అండ్ మిక్స్ చేస్తూనే ఉండాలి దీన్ని మాత్రం, మధ్యలో మధ్యలో తీస్తూ. ఇంకా మీకు అడుగంటుతుంది అంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచిగా మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు అనేది వేసుకోవాలి, మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నవి. ఇవి కొంచెం అంటే అది మనకి పట్టుకోవాలి, మసాలా అనేది పన్నీర్ ముక్కలకి పట్టుకున్న తర్వాత ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత. దానికి లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక టిప్ ఏమంటే మనము కరివేపాకు ప్లస్ మిర్చి కనుక లాస్ట్లో యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే చిల్లీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, సో అందుకు నేను అది అలా యాడ్ చేస్తాను. ఇంకా కసూరి మేతి ఇది ఖచ్చితంగా ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకా టేస్ట్ అనేది బాగా మంచిగా ఉంటుంది. దింపే ముందు మనం కసూరి మేతి వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.